ఎడారిలో సెలయేర్లు జూన్ 22వ తారీఖు. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు. కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాల్ని ఒక చోట చదివాను. అది నాలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇలా రాసింది: ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది. అన్నింటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకు మొరపెట్టాను. ప్రేమ అన్నింటినీ కప్పుతుంది. వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించాడు. చేదు అనుభవాలను మరిచిపోగలిగే శక్తి నాలో ప్రవహించసాగింది. మనస్సులో ఒక గుంట తవ్వాను. ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి తవ్వాను. నన్ను గాయపరిచిన విషయాలన్నింటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను. దాని మీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పెళ్ళల్ని కప్పాను. గులాబీలను ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడి నుంచి వచ్చేశాను. విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది. భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చ అయినా కనిపించకుండా మాయమైనాయి. ఈ రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు. కొండ ఎదను మచ్చ మిగిలింది. కొండ చర్య గాలివానకు జారిపడి చెట్టు చేమ పెరగని కొండపైన పచ్చదనంలో కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చ. ఏళ్లు గడిచినాయి. మచ్చ కూడా ముస్తాబైంది. గడ్డి దుబ్బులు నాచు ఏపుగా పెరిగింది. రెట్టింపైంది దాని సింగారం మచ్చపడక ముందు కంటే. ఓ బేల హృదయంలో ఓ గాయం ఉంది. జీవన మాధుర్యమంతా చేజారిపోయింది. కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదును మార్చేసింది మధురంగా. అలానే దేవదూత వచ్చింది. బాధను మాపే లేపనం పూసింది. గాయం మానిన గుండెలో మొలిచింది శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ. ఈ ప్రేమ క్రీస్తు ప్రభు అనుగ్రహించే ఈ ప్రేమ నీ బాధలు, కష్టములు, నీకున్న చేదు అనుభవాలు అన్నింటినీ మాపే ఈ ప్రేమ. వాటి మచ్చ కూడా మచ్చుకు కనబడకుండా దాచే ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమను కలిగి నీ బాధలన్నింటినీ, నీ చేదు అనుభవాలన్నింటినీ సమాధిలో పూడ్చిపెట్టి క్రీస్తులో అద్భుతమైన విశ్రాంతి పొందే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.